హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ టీవీ. నేను కావేరి. సో ఇక కరాచీ బేకరీ ఇక ఇప్పుడు హాట్ టాపిక్. ఇక ఆ అక్కడ పాకిస్తాన్ ఇండియా అటాక్ కి అండ్ ఇక్కడ కరాచీ బేకరీకి దానికి అసలు సంబంధం ఏంది అని చెప్పి చాలా మంది కూడా షాక్లు ఉన్నారు. అసలు మెయిన్ కరాచీ బేకరీకి అండ్ పాకిస్తాన్ కి సంబంధం ఏంది అంటే, పాకిస్తాన్ లో ఒక ప్లేస్ ఉందన్నమాట కరాచీ అని. సో ఆ కరాచీ ప్లేస్ ఉన్నందుకు మన ఇండియన్స్ ఉన్న కొంతమంది యూత్ కి అండ్ బజరంగ్ దళ్ వాళ్ళకైతే ఇది నచ్చక ఈ కరాచీ బేకరీని టార్గెట్ గా పెట్టుకురు. ఇక అక్కడ పోయి ఈ బేకరీ నేమ్ చేంజ్ చేసేయాలి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్ని బ్రాంచెస్ నేమ్ చేంజ్ చేసేయాలని చెప్పి ఈ బజరంగ్ దళ్ వాళ్ళైతే ఒక టార్గెట్ ని పెట్టుకురు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మనకి పడనప్పుడు వాళ్ళ పాకిస్తాన్ లా ఏదో ఒక ఊరు పేరు కరాచీ, సో ఆ పేరు మన ఇండియాలో ఎందుకు అని చెప్పి మనోళ్ళు కొంచెం టార్గెట్ పెట్టుకొని ఇక్కడ వాళ్ళు మొత్తము ఆ పేరు చేంజ్ చేయాలి, లేదంటే మేము మొత్తం ధ్వంసం చేసేస్తామని చెప్పి ఇక అదే గట్టిగా స్ట్రాంగ్ అదే మాట మీద ఉర్రు. ఇక వీళ్ళు అనేది ఒక రకంగా అయితే కరెక్టే అనిపిస్తుంది అండ్ ఇంకో రకంగా అయితే రాంగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పేరు ఏదైతే కరాచీ అన్న పేరు ఉందో ఇది వాళ్ళ ఊరి పేరే అయి ఉండొచ్చు, బట్ ఇది మాత్రం మన ఇండియన్స్ కదా, మన తెలుగు వాళ్ళది కదా. వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు వచ్చి అయితే ఇక్కడ ఏం పెట్టుకోలేరు కదా. సో ఇక పేరు మార్చాలి అంటే ఓకే, మేబీ చేంజ్ చేస్తుండొచ్చు. ఇక వీళ్ళందరూ అక్కడ ధ్వంసం చేస్తాము, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అన్ని బ్రాంచెస్ మొత్తం కూడా ఆ పేరు అనేది చేంజ్ చేయాలా, బయట బ్యానర్లు పోస్టర్లు మొత్తం కరాచీ అనేది చేంజ్ చేసి ఇక వేరే ఏదైనా పేరు పెట్టుకోండి అని చెప్పి మన బజరంగ్ దళ్ వాళ్ళు అయితే గట్టిగా ధ్వంసం చేసేస్తామని ఒకటే మాట మీద ఉన్నారు. లేదు అంటే మేము హయ్యర్ కేసెస్ చేస్తాము, మేము నరేంద్ర మోదీ సార్ వరకు కూడా వెళ్తాము, కానీ ఆ పేరు అయితే వద్దంటే వద్దని గట్టిగా కూసురు. సో ఇక నేను చెప్పాలనుకుంటుంది ఏంది ఇక దీన్ని బట్టి అంటే, ఇక వాళ్ళ ఊరి పేరు ఏదో మనం పెట్టుకున్నాం అంతేగాని ఇక వాళ్ళు ఈ బేకరీస్ ఏవైతున్నాయో వాళ్ళ బ్రాంచెస్ కావు, వాళ్ళు వచ్చి మనోళ్ళు పెట్టుకోలేరు. సో ఇక వీళ్ళు ఇట్లా టార్గెట్ చేయడం, వీళ్ళు మేము వచ్చి ధ్వంసం చేసేస్తాం, బేకరీల ముందు కూర్చుంటాం, మేము ధర్నాలు చేస్తాం అని చెప్పి ఇంత గట్టిగా మాట్లాడుతారు కదా. ఓకే, మీరు ధ్వంసం చేస్తారు, గట్టిగా మాట్లాడతారు, కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ కి ఆల్రెడీ ఇక్కడ వార్స్ అవుతున్నాయి, ఆల్రెడీ ఎన్నో అటాక్లు అవుతున్నాయి. మీరు అన్ని చూసుకుంటా కూడా ఈ కొత్త తీస్తుంటే ఇక్కడ వాళ్ళు వచ్చి మన మీద ఏమన్నా అటాక్ చేసేస్తే ఇప్పుడు మనము ఇది ఆల్రెడీ ఒక స్టోరీ అవుతుంది, ఈ స్టోరీని పక్కన పెట్టి కొత్తది క్రియేట్ చేస్తారు మీరు. మరి ఇదే సిచ్యువేషన్ లో వాళ్ళు వచ్చి మన మీద ఏమన్నా అటాక్ చేస్తే ఇప్పుడు మీరు ఈ కొత్త స్టోరీ చేయడం వల్ల ఇండియన్స్ అందరు కూడా దీని మీద ఫోకస్ పెడతారు. మరి వాళ్ళు వచ్చి మన మీద అటాక్ చేస్తే సిచ్యువేషన్ ఏంది? మీరు అంటున్నారు ఇప్పుడు మేము కేసు పెడతాము, నరేంద్ర మోదీ సార్ వరకు కూడా పోతామని చెప్పి మీరు అంటున్నారు, లేదంటే ధ్వంసం చేసేస్తారో మీరు ఏం చేస్తారో. ఓకే, నేను ఒక ఇండియన్ గా అంటే ఇప్పుడు ఆ బేకరీ అయితే పాకిస్తాన్ వాళ్ళది కాదు, మనది, మన ఇండియన్స్. సో మనం అట్లా ఎట్లా మాట్లాడతాం? కొంచెం టైం తీసుకొని సరే ఆ కరాచీ అనేది చేంజ్ చేసుకుంటామో ఎంతో. ఇప్పుడు ఆ కరాచీ బేకరీ అనేది ఒక 21 years నుండి నడిపిస్తున్నారు వాళ్ళు. అక్కడ ఉన్న ఐటమ్స్ కూడా, అక్కడ ప్రతి ఒక్క ఐటమ్ కూడా జనాలు ఎంత ఇష్టపడి తింటారు. ఇప్పుడు సడన్ గా వాటిని తీసేయాలి, లేదంటే మేము ధ్వంసం చేస్తామంటే అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు కదా. సో మన బజరంగ్ దళ్ వాళ్ళు ఏదైతే స్టెప్ తీసుకున్నారో, ఏదైతే గట్టిగా మాట్లాడుతున్నారో, దీన్ని మీరు ఒకసారి ఆలోచించండి. ఆ పేరు మాత్రమే ఉంది, ఆ మనుషులు లేరు ఇక్కడ. ఆ మనుషులు ఉన్నోళ్ళని ఇన్ని రోజుల నుండి వాళ్ళు మన మధ్యలో తిరుగుతుంటే కూడా మనం ఏం చేయలేకపోలేం. కానీ ఆ పేరు ఒకటి ఇక్కడ ఉంటే మనకేం నష్టం వస్తుంది చెప్పండి మీరే ఒక మాట. సరే, ఇప్పుడు ఆ పేరు అనేది మార్చుకుంటారో లేదో కొంచెం టైం తీసుకొని అది డిసైడ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ సిచ్యువేషన్స్ ఇంత క్రిటికల్ గా ఉన్న తర్వాత మనం ఇప్పుడు దీని మీద ఫోకస్ చేస్తే ఇక్కడ మన పరిస్థితి ఏంది మరి? అది ఒకసారి మీరు ఆలోచించాల్సింది ఏంది అంటే, మీరే ఒక్కసారి ఆ పేరు మనది, మన దగ్గర జస్ట్ ఆ పేరు మాత్రమే ఉంది, అంతేగాని డజంట్ మీన్ ఆ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఏదో బిజినెస్ పెట్టుకొని బతుకుతున్నారు అని కూడా మనం అనుకోలేం కదా. వాళ్ళ ఊరిది ఒక పేరు మన కరాచీ బేకరీకి పెట్టుకురు. ఇక అది మనం ధ్వంసం చేసేస్తాం, మాకు ఇష్టం లేదు, మాకు నచ్చుతలేదు, వాళ్ళ ఊరి పేరు మనకెందుకు, మనకే వాడనప్పుడు అంటే ఓకే, ఇది ఒక రకంగా చూస్తే మంచిదే, కానీ కొంచెం టైం తీసుకొని ఇది చేంజ్ చేసుకోవడం బెటర్. అంతేగాని ఇక ఈ బేకరీస్ అన్నిటిని మేము ధ్వంసం చేసేస్తాం అనడం కూడా కరెక్ట్ కాదు. సో ఒకసారి మీరు ఆలోచించుకోండి, బజరంగ్ దళ్ వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి బ్రదర్స్. థ్యాంక్ యూ.